హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డాక్టర్స్ జర్నల్ ఎంట్రీ ఫర్ ఆగస్ట్ 6, 1945 అనేటువంటి పద్యాన్ని మనం తెలుసుకుందాం. ద మార్నింగ్ స్ట్రెచ్డ్ కామ్, బ్యూటిఫుల్ అండ్ వార్మ్, స్ప్రాలింగ్ హాఫ్ clad, I gazed out at the form of shimmering leaves and shadows. Suddenly a strong flash, then another, startled me. In these lines the doctor describes a calm and mild weathered morning. మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ డాక్టర్ గారు రాశారనమాట. సో జర్నల్ ఎంట్రీ అంటే ఎప్పుడైనా సరే డైరీ రాయడం, కొంతమంది డైరీ రాసే అలవాటు ఉంటుంది కదా, సో వారు డైరీ రాయటం, దాన్ని జర్నల్ అని కూడా అంటారనమాట. సో ఆయన ఆ రోజు ఏం జరిగిందో రాసుకున్నారు డైరీలో. ఏమని రాసుకున్నారు? ఆ రోజు పొద్దున్నే లెగ్గానే అంతా కూడా చాలా ప్రశాంతంగా, చాలా నెమ్మదిగా ఉన్నటువంటి వాతావరణం పొద్దున్న ఆయన చూశారు. ఇన్ విచ్ హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ పార్షియల్లీ నేక్డ్ అండ్ లయింగ్ ఆన్ ద గ్రౌండ్. ఆయన ఏంటి అంటే మరి ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫుల్ క్లోత్స్ వేసుకోవాలని లేదు కదా, బనియను షార్ట్స్ వేసుకోవచ్చు. సో అలాంటి బట్టలు వేసుకున్నారనమాట. అలాంటి బట్టలు వేసుకొని ఉన్నారు. లయింగ్ ఆన్ ద గ్రౌండ్, అట్లాగే చక్కగా మరి రిలాక్స్డ్గా పడుకొని ఉన్నారనమాట. హీ లుక్డ్ అరౌండ్ అండ్ సా ద లీవ్స్ ఆఫ్ ద ట్రీ షేకింగ్. ఓకే, సో అప్పుడు సడన్గా చుట్టూ చూసారనమాట. ఆ కిటికీలో గుండా చూసేసరికి మరి ఆయనకి ఏం కనిపించినాయి అంటే చెట్టు యొక్క ఆకులు కనిపించినాయి. అవి చక్కగా కదులుతూ ఉన్నాయి, వాటి మీద నీడ కనిపిస్తూ ఉంది అన్ని చోట్ల కూడా. సడన్లీ దేర్ వాజ్ ఏ బ్లైండింగ్ ఫ్లాష్ ఆఫ్ లైట్. ఒకేసారి ఏంటో చాలా వెలుతురు, చాలా ప్రభావంతో వచ్చినట్టుగా ఆయనకి కనిపించింది. సూన్ ఫాలోడ్ బై అనదర్ లైక్ ఇట్. మళ్ళీ ఇంకొకటి కూడా అలాగే కనిపించింది. ఏంటో చాలా బలంగా ఒక వెలుతురు ఏదో వచ్చినట్టుగా ఆయన కనిపించింది అనమాట. ఐ సా ద ఓల్డ్ స్టోన్ ల్యాంటర్న్ బ్రైట్లీ లిట్, మెగ్నీషియం ఫ్లేర్స్ వైల్ ఐ డిబేటెడ్ ఇట్, ద రూఫ్, ద వాల్స్, అండ్ యాజ్ ఇట్ సీమ్ ద వరల్డ్ కొలాప్స్ ఇన్ టింబర్ అండ్ డెబ్రిస్, డస్ట్ స్విల్డ్ అరౌండ్ మీ ఇన్ ద గార్డెన్ నౌ అండ్ వియర్డ్, మై డ్రాయర్స్ అండ్ అండర్ షర్ట్ disappeared. In these lines, the doctor describes how the top of his house appeared to be lit by something. సడన్గా యొక్క డాక్టర్ గారు అంటే వైద్యులు అసలు ఆయన చూసినప్పుడు ఆయనకి ఏమనిపించింది అంటే ఇంటి యొక్క పైభాగం అంతా కూడా ఏదో వచ్చి వారి యొక్క ఇంటి పైభాగాన్ని వెలిగించినట్లుగా, కాలిపోయినట్టుగా ఆయనకి కనిపిస్తూ ఉంది. దట్ హీ థాట్ ఫర్ మెగ్నీషియం ఫ్లేర్స్. అవి మెగ్నీషియం ఫ్లేర్సా అని ఆయన కనిపించింది, కానీ మెగ్నీషియం ఫ్లేర్స్ కాదు. యాజ్ సూన్ యాజ్ హీ నోటీస్ దాట్ ద రూఫ్ అండ్ ద వాల్స్ ఫెల్ డౌన్ ఇన్ ఏ హీప్ ఆఫ్ వుడ్. ఆయన గమనించేటువంటి సమయానికి వాళ్ళ ఇంటి యొక్క పైకప్పు అంతా కూడా పడిపోయింది, గోడలన్నీ కూడా పడిపోయినాయి, ఒక్కసారిగా మొత్తం అంతా కూడా పడిపోయింది. అండ్ దేర్ వాజ్ డస్ట్ రైజింగ్ అప్ ఫ్రమ్ ద పైల్. ఓకే, సో ఆ తర్వాత చూస్తే అక్కడంతా కూడా దుమ్ము అయిపోయింది, అంతా కూడా దుమ్ముమయం అయిపోయింది అనమాట. సో డాక్టర్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ థ్రోన్ ఇన్ టు ద గార్డెన్. ఆయన ఎవరో తోసేసినట్టుగా వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి తోటలో ఆయన పడిపోయాడు. అండ్ ద డ్రాయర్స్ అండ్ అండర్ షర్ట్ హీ హ్యాడ్ బీన్ వేరింగ్ వర్ గాన్. ఆయన వేసుకున్నటువంటి ఆ యొక్క షార్ట్స్ ఏవైతే ఉన్నాయో సో అది పోయింది. అట్లాగే ఆయన లోపల వేసుకున్నటువంటి చొక్కా లోపల వేసుకునేటువంటి బనియన్ ఏదైతే ఉందో సో అది కూడా పోయింది, అంటే మొత్తం కూడా కాలిపోయింది. ఏ స్ప్లింటర్ జట్టెడ్ ఫ్రమ్ మై మ్యాంగిల్ థై, మై రైట్ సైడ్ బ్లడ్, మై చీక్ వాస్ torn and I dislodged detachedly a piece of glass, all the time wondering what had come to pass. In these lines the doctor says that he saw a slender piece of wood. చెక్క ముక్క అనేటువంటిది ఆయన యొక్క తొడలో గుచ్చుకుపోయింది. విచ్ హ్యాడ్ బీన్ రేవేజ్డ్ కంప్లీట్లీ. ఓకే, సో అది లోపలికి వెళ్ళిపోయి అంతా కూడా పాడు చేసింది అనమాట. సో మొత్తం కూడా గుచ్చుకుపోయి లోపలికి వెళ్ళిపోయింది చొచ్చుకొని. ద డాక్టర్స్ రైట్ సైడ్ వాజ్ బ్లీడింగ్. మరి ఆయనకి కుడి పక్కన ఉన్నటువంటి భాగం అంతా కూడా రక్తం గారుతూ ఉంది. సో వాజ్ హిస్ చీక్. అట్లాగే ఆయన యొక్క బొగ్గ మీద కూడా అవుట్ ఆఫ్ విచ్ హీ పుల్డ్ అవుట్ ఏ షాడ్ ఆఫ్ గ్లాస్. ఓకే, సో పాపం ఆయన యొక్క బొగ్గలోకి ఏమైంది అంటే ఒక గాజు మొక్క వెళ్ళిపోయిందనమాట. సో ఆ గాజు మొక్క వెళ్ళిపోయి అక్కడ కూడా తెగిపోయిందనమాట. ఆల్ ద టైమ్ హీ వాజ్ ఫీలింగ్ డిస్ట్రాక్టెడ్ ఫర్ హీ వాజ్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. ఆయన ఇలా జరుగుతున్నా సరే దాని గురించి అక్కడ ఆయనకు జరిగిన ఆ గాజు మొక్క లోపల నుండి తీసుకుంటున్నాడు, లోపల ఇరుక్కున్న చెక్క మొక్క చూసుకున్నాడు. సో ఇదంతా కూడా చూస్తా కూడా ఏం జరిగింది, అసలు ఏమై ఉంటుంది అనేటువంటి షాక్లో ఆయన ఉండిపోయాడు. Where was my wife? Alarmed, I gave a shout. Where are you? Ekosa. My blood gushed out. The artery in my neck. Scared for my life, I called out, panic-stricken, to my wife. In these lines, the doctor describes how he called out to his wife to see where she was. Na bhari ekkadundi? Ekkadunnava ani. The artery in his neck started bleeding. Oh, pipe adi శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నిటికి కూడా రక్తాన్ని సరఫరా చేసేటువంటిది. సో అక్కడ ఏదో గుచ్చుకుంది, మరి ఎట్లా దెబ్బ తగిలిందో అక్కడ రక్తం కారుతూ ఉందన్నమాట. సో అలాంటి సమయంలో నా భార్య ఏది అని చెప్పి అడుగుతున్నాడు. అది రక్తం కారుతూ ఉంది. అండ్ హీ వాజ్ షూర్ హీ వుడ్ డై సోన్. ఆయన డాక్టర్ గారు కాబట్టి ఆయన లోపల ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు, ఎక్కడ ఏం దెబ్బ తగిలితే ఏదో ఉందో తెలుసు, కాబట్టి ఆయన చచ్చిపోతాడన్న విషయం కూడా ఆయనకు అర్థమైపోయింది.
Pale, blood-stained, frightened, Echosa emerged, holding her elbow. We will be fine, I urged. Let's get out quickly. Stumbling to the street, we fell, tripped by something at our feet. In these lines, the doctor says that his wife appeared. మరి ఇందులో డాక్టర్ గారు ఏం చెప్తూ ఉన్నారంటే ఆయన యొక్క భార్య కనిపించింది, హోల్డింగ్ అప్ అవర్ ఎల్బో. ఓకే, సో తన యొక్క మోచేతిని ఇలా పట్టుకొని, లుకింగ్ వెరీ స్కేర్డ్ అండ్ వీక్. సో ఆవిడ చాలా భయపడిపోతూ ఉంది, చాలా బలహీనంగా ఉంది, ఎందుకంటే ఆమెకు కూడా చాలా దెబ్బలు తగిలినాయి. ద డాక్టర్ అష్యూర్డ్ హర్ దాట్ దే వుడ్ బీ ఆల్ రైట్. కానీ ఆ డాక్టర్ గారు ఏం చెప్తూ ఉన్నారంటే, నువ్వు భయపడబాక, మనం ఖచ్చితంగా మన పరిస్థితి అంతా కూడా సరైపోద్దని చెప్తున్నారు. అండ్ ఆస్క్డ్ హర్ టు లీవ్ ద హౌస్. నువ్వు ఇక్కడ నుంచి తొందరగా మన ఇల్లు వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తున్నారు. యాజ్ సూన్ యాజ్ దే స్టెప్డ్ ఆన్ టు ద స్ట్రీట్, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ఆ వీధిలో అడుగు పెట్టిన తర్వాత, దే ట్రిప్డ్ ఓవర్ సంథింగ్. ఓకే, సో అలా వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఏదో అడ్డు రావటం వల్ల వాళ్ళు పడిపోతారనమాట. I gasped out when I saw it was a head. Excuse me, please excuse me. He was dead. A gate had crushed him. There we stood, afraid. A house standing before us tilted, swayed, toppled and crashed. Fire sprang up in the dust. Spread by the wind, it dawned on us. We must get to the hospital. We needed aid. And I should help my staff too, though dismayed. Sense to me, then I wonder how I could. In these lines, the doctor reveals that it was the head of a dead man. వాళ్ళకి తగిలినటువంటిది ఏంటి అంటే చనిపోయిన ఒక వ్యక్తి యొక్క తల అనమాట. సో తల మొండం వేరైపోయింది, ఆ యొక్క తల వీళ్ళ కాళ్ళకు తగిలింది. దట్ దే హ్యాడ్ ట్రిప్డ్ ఆన్. ఓకే, సో అది వాళ్ళకి తగిలింది. ఫర్ ఏ గేట్ హ్యాడ్ ఫాలెన్ ఓవర్ హిమ్. అతని మీద ఒక ఇనప తలుపు పడిపోయి అతన్ని క్రష్ చేసేసింది అనమాట, ఆయన చచ్చిపోయాడు. అండ్ కిల్ హిమ్. The doctor and his wife watched in fear as a house collapsed బిఫోర్ దేర్ ఐస్. ఇంకా ఆ యొక్క డాక్టర్ గారు, అతని యొక్క భార్య అలాగే భయంతో చూస్తూ ఉండిపోయారు. వాళ్ళు అలా చూస్తూ ఉన్నటువంటి సమయంలోనే వాళ్ళ ఇల్లు పడిపోయిందనమాట. సో భూమిలోకి వంగిపోయింది, పడిపోయింది. ఇట్ కాట్ ఫైర్ అండ్ ద ఫైర్ స్ప్రెడ్ బికాస్ ఇట్ వాస్ బీయింగ్ బ్లోన్ అరౌండ్. బట్కే మంటలో ఒక ప్రాంతంలో ఇంకో ప్రాంతానికి అంటుకుంటాయి కదా, సో అట్లాగే మొత్తం కూడా వ్యాపించేసి వాళ్ళ ఇంటి దగ్గరకు కూడా వచ్చేసి వాళ్ళ ఇల్లు ఒక చోట కాలడం వల్ల అది మొత్తం కూడా వ్యాపించేసి మొత్తం కూడా కాలిపోయింది అనమాట. ఎందుకంటే గాలి చాలా విపరీతంగా వస్తుంది కాబట్టి బాగా తొందరగా కాలిపోయింది ఇలా. ఎట్ దిస్ పాయింట్ దే రియలైజ్ దాట్ దే నీడెడ్ టు గో టు ద హాస్పిటల్ ఫర్ హెల్ప్. అప్పుడు వాళ్ళు అనుకున్నారనమాట, అమ్మో మనం తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మన సహాయాన్ని మనం పొందుకోవాలి, అప్పుడు మనం కాపాడబడతాం. ద డాక్టర్ వాంటెడ్ టు హెల్ప్ హిస్ ఎంప్లాయీస్ యాజ్ వెల్. ఓకే, సో అతనితో పాటు ఉన్నటువంటి మిగతా మనుషులకు కూడా సహాయం చేయాలి అనుకున్నాడు. ఇక్కడ ఎంప్లాయీస్ అంటే ఆయన స్టాఫ్ కాదు, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అదే పరిస్థితిలో దెబ్బలు తగిలి కాలిపోయి ఉన్నటువంటి వారికి సహాయం చేయాలనుకున్నాడు. బట్ డిడ్ నాట్ నో హౌ టు డూ సో. కానీ అది ఎలా చేయాలన్నది ఆ సమయంలో ఆయనకు అర్థం కాలేదు, ఎందుకంటే అక్కడ ఏమీ లేవు, ఎలాంటి ఎక్విప్మెంట్ లేదు, అట్లాగే ఆయనకు చేయడానికి శక్తి లేదు. అయినా సరే సహాయం చేయాలి అన్నటువంటి ఉద్దేశం, ఎందుకంటే వైద్యులు ఎప్పుడైనా సరే చివరి క్షణం వరకు కూడా ఇతరులను కాపాడడం కోసం ప్రయత్నిస్తారు కాబట్టి.